ఉపదేశ సారం టాక్ 24. మనం ఉపదేశ సారం ముందుకు వెళుతున్న కొద్దీ అంటే మొదటి శ్లోకం నుంచి చదువుతూ వస్తూ ఉంటే ఇప్పుడు జస్ట్ మిగిలినంత స్వయం విచారణ. నేను అన్న ఆలోచన ఎట్లా వస్తుంది, లేకపోతే ఏది నిజమైన నేను, ఏది అబద్ధపు నేను, ఏది నేను అనే ఆలోచన, ఏది ఆలోచనకు అతీతంగా మిగిలిన ఉన్న నేను, ఇట్లాంటి విషయాల గురించి వ్యాఖ్య చేస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఇది సారమే కాబట్టి దాని యొక్క వ్యాఖ్య లేదు. సో నేను ఇది అని ఆలోచన చేయడం, అది నిజం అనుకోవడం, దాన్ని ఎవరన్నా పొగిడినప్పుడు నువ్వు సంతోషపడ్డం, దాన్ని ఎవరన్నా తెగిడినప్పుడు నువ్వు బాధపడ్డం, దాన్ని అట్లాగే నిలుపుకోవాలని నువ్వు ఆరాటపడ్డం, అది పోయినప్పుడు బాధపడ్డం, ఇదంతా మాయ, ఇదంతా అబద్ధం. వీటికి బియాండ్గా ఒకానొక స్థితి ఉన్నది. ఈ నిజమైన నేను, అబద్ధపు నేను అనే దాన్ని అర్థం చేసుకోవడానికి నా సంపూర్ణ అనుభవ సారం నుంచి, నా యొక్క జీవితం నుంచి నేను తేలికైన పరిభాషలో ఇలా చెప్పగలను. ఏదైతే స్థితి ఉందో అది బ్రేక్ అవుతూ ఉందనుకో, అది నీది కాదు, అది నీవు కాదు. ఏదైతే స్థితి ఉందో అది ఎప్పటికీ బ్రేక్ కాకుండా ఉన్నది ఏదైనా ఉందో అదే నీవు. ఇక నువ్వు నిర్ణయించుకో. ఇప్పుడు నిజమైన నేను అనేది ఎవరన్నది అది మనం భాషలో చెప్పలేము. అందుకే రమణ మహర్షి లాంటి వాడే చెప్పాడు, నేను అనే దాన్ని విచారణ చెయ్యి అని. సో అది విచారణ చేస్తే అసలు ఈ అబద్ధపు నేను, ఇప్పుడు నేను లాయర్ని, నేను డాక్టర్ని, నేను ఒక ఇంజనీర్ని, లేకపోతే ఇవన్నీ ప్రాపంచికంగా అర్ధసత్యాలు ఉపయోగపడతాయి. కానీ దట్ ఈస్ నాట్ యువర్ ట్రూ ఐడెంటిటీ. ఎంతసేపు ఇంజనీర్గా ఉంటావు? సండే రోజు యు ఆర్ నాట్ అన్ ఇంజనీర్, బట్ ఆ టైంలో నీవెవరు? నేను భర్త, భార్య, కరెక్టే. భార్య సమక్షంలో భర్తగా ఉన్నావు. ఫ్రెండ్స్ మధ్య ఉన్నప్పుడు హూ ద హెల్ ఆర్ యూ? ఇది రియల్ క్వశ్చన్. చాలామంది అనుకుంటారు ఏదో పనికిరాని చర్చలని. ఒక్కసారి నిజంగా కొన్ని విషయాలు అర్థమైంది అనుకో, జీవితకాలం మానసికంగా నువ్వు ఏ సమస్య లేకుండా, చివరికి మరణం కూడా సమస్యగా కాకుండా అట్లా నువ్వు అద్భుతంగా జీవిస్తుంది. దానికి కారణం ఏమిటి? మైండ్ సెటిల్ అయింది. అందుకని నిజంగా అర్థం చేసుకున్న వాళ్ళకి ఈ చర్చ చాలా ఉపయుక్తం. కొందరికి అబ్స్ట్రాక్ట్ అనిపించచ్చు. ఈ నేనేంది, ఆ నేనేంది, నిజమైన నేనేంది, అబద్ధపు నేనేంది, ఏదో తిని పడుకుంటే అయిపోయేది కాక ఏంది పిచ్చంతా అని అన్నవాళ్ళు ఉన్నారు, అనేవాళ్ళు ఎప్పటికీ ఉంటారు. హిమాలయాలను కూడా చూసి కూడా అనొచ్చు, ఏముంది అబ్బాయి స్కర్టులు ఉంది, ఎంత జరిపితే కొంచెం పెద్దగా ఉన్నాయి కొండలు అనేవాడిని ఏం చేస్తాం మనం? ఏముండదు అసలు. సో ఉపదేశ సారం ఈరోజు శ్లోకంలోకి వెళ్ళే కంటే ముందు ఒకసారి రమణ మహర్షిని సరదాగా, వదనం సహజం రమణీయం జ్ఞానం సదా స్మరణీయం సాకారం సునిశ్చలం ఆకారం అరుణాచలం రూపం అతి కోమలం నిశ్చల సుందర శ్యామలం నడిచే అరుణ కిరణం కురిసే కరుణ శిఖరం సర్వ ప్రాణకోటి సమానం సమత్వమే ఆత్మ ప్రమాణం నిర్గుణ మౌన ప్రసాద ద్వారం కర్తా శూన్య ఉపదేశ సారం రీసామృతవాక్ అద్వయం రమణాని స్థితి నా హృదయం రమణా నీ స్థితి నా హృదయం. ఆ రమణ స్థితి అంటే అది ప్రకృతి స్థితి. నిన్న కూడా చాలా ఎంతో సంవత్సరాలు సాధన చేసి, ఎన్నో సంవత్సరాలు సాధన చేసి నా దగ్గరకు వచ్చిన ఒక వ్యక్తి చిన్న పెన్ను మీద, బండ మీద పెన్నుతో గీసి చూపిస్తే ఇంతే కదండి, అవును అర్థం చేసుకోలేకపోయినా అన్నాడు.
సరైన వ్యాఖ్య దొరకడం కూడా కష్టం. సత్యం అర్థం చేసుకోవడం కష్టం కానే కాదు. దాన్ని తప్పుడు వ్యాఖ్యలు చేసి అట్లా మైండ్ని చాలా కాంప్లెక్సెస్లోకి నెట్టుతారనమాట. సో ఎనీవే, ఎవరైనా తేలికైన వ్యాఖ్య విని దాన్ని అర్థం చేసుకుంటే జీవితం అంతా బాగుండొచ్చు. అంటే నిన్ను ఇబ్బంది పెట్టేది నీ మనస్సు ఒక్కటే. నీ కష్టాలకి, నీ కన్నీళ్ళకి, నీ యొక్క యాంగ్జైటీలకి, నీ ఆదుర్దాలకి, నీ అహానికి, నీ రకరకాల నీ పరువులు, నీ ప్రతిష్టలు, ఇవంతా నీ మైండ్ క్రియేట్ చేసిన ఒక జార్గాన్, యూనో, మీనింగ్లెస్ జింక్స్. అది దానికి ఏ అర్థము లేదు. కానీ దానికి స్టిక్ ఆన్ అయి ఉంటాం. అదే నిజం అనుకుంటాం. అది లేకపోతే బతకలేమనిపిస్తుంది. ఒకసారి నేను ఒక మిత్రుడు కలిస్తే ఆ మిత్రుడు అన్నాడు, ఒక ఫంక్షన్కి తీసుకెళ్తా, వస్తావా అన్నాడు. ఏమి స్పెషాలిటీ అని అడిగాను. మా బలగాన్ని చూపిస్తా అన్నాడు. సరే వెళ్దాం పదా. ఆయన ఫంక్షన్, ఆయన ఒక రెడ్డి అనమాట బేసికల్లీ. వెళితే ఒక ఫంక్షన్లో అందరు ఉన్నారు, అందరిని పరిచయం చేస్తున్నాడు. అందరు మామూలుగానే మాట్లాడుతున్నారు. బట్ అక్కడికి వాళ్ళ మధ్యలో వెళ్ళగానే ఇతని ఛాతీ ఇట్లా ఉప్పొంగడం చూశాను నేను. ఆ తర్వాత అతనికి సమ్ హెల్త్ ఇష్యూ వచ్చింది 2011-12 ప్రాంతంలో. అయితే ఆ బలగం అతను చూపించిన టైం ఏమో 2000 సంవత్సరం, లాంగ్ బ్యాక్. నేను సిటీకి అప్పుడప్పుడే వచ్చాను, సిటీలోనే ఫంక్షన్ అది. సో వాళ్ళ మధ్య నన్ను తిరుగుతూ, నన్ను తిప్పుతూ, ఈయన మా పెద్ద కక్క, ఆయన మా చిన్న కక్క, ఆయనకు అన్ని పొలాలు ఉంది, ఈయనకు కొన్ని పొలాలు ఉంది, మేమంతా ఒక్కటే అది ఇది అని చెప్పాడు. నేను ఏం అనలేదు. వాట్ ఈస్ ద ప్రూఫ్? నాకు అప్పటికే కాస్త మనస్సు అని ఒకనొక ఫినామినా, అది ఆడుతున్న ఆటలు, మైండ్ ఎట్లా ఫూల్ అవుతుంది, ఎట్లా ఫూల్ చేస్తుంది, ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, అప్పుడప్పుడే మొట్టమొదటి చూస్తున్న పీరియడ్ అది. 2011 ప్రాంతంలో, 12 ప్రాంతంలో అతనికి హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు అతను ఒక దగ్గర అట్లా పడున్నాడు. నేను ఐ థింక్ ఒకసారి వెళ్ళాను. ఆ తర్వాత ఈజ్ గాన్ నౌ ఐ థింక్. ఎక్కడండి మీ బలగం అని అడిగానప్పుడు కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఎందుకంటే ఆ రోజు నేను అతనితో చెప్పాను, అన్న ఈ బలగం ఏందన్నా, ఈ ఆలోచన ఏంది, ఈ ఆనందం ఏంది, సమస్త విశ్వము నీ బలగం అనుకోరాదు. నిన్ను బతికిస్తున్నది బలగము కాదు, ప్రకృతి. నిజమైన బలం వేరే ఉంది. నువ్వు దాన్ని విస్మరించి ఆఫ్టర్ ఆల్ ఒక కులపోళ్ళు అని చెప్పి వాళ్ళని చూసుకొని పొంగిపోవడం ఏంటి అన్నప్పుడు తిట్టాడన్న ఆయన. అసలు నీకు తెలీదు బలగం ఉంటే ఎట్లా. ఈ హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు నోబడీ కేమ్, లిటరల్లీ హీ క్రైడ్. సో ఈరోజు శ్లోకం సరదాగా చదువుకుందాం. ఇదమహం పదా భిక్యమన్వహం అహమిలీన కేశలయా సత్తయా. అంటే అహం వృత్తి లయించినప్పుడు సదా సత్పదార్థము భాషించుటచే అది నేను అను పదమునకు లక్ష్యార్థమై ఉన్నది. సో దీని సారాంశం కొంచెం కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది. ఇప్పుడు హఠాత్తుగా ఎవడన్నా కొత్తవాడినాడు అనుకో, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ హిమ్ టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ ఇట్. సో నిన్న కూడా మనం దీని గురించి చెప్పుకున్నాం. ఇది కానీ అష్టావక్ర సంహిత కానీ వినేవాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అంటే చెప్పిందే ఇన్నిసార్లు చెప్తున్నట్టు. నేను అష్టావక్ర సంహితలో కూడా కొన్ని చాలా ఉదాహరణలు ఇచ్చాను. అంటే సరే ఒక్కరే వినొచ్చు, ఆ ఒక్క వ్యక్తికి ఉదాహరణ ఉపయోగపడవచ్చు, అది వేరే సంగతి. అదేమిటి, ఏమీ కార్ల గురించి అవగాహన లేని వాడికి అన్ని కార్లు ఒకలా కనబడవచ్చు. కార్ల గురించి తెలుస్తున్న కొద్దీ ఒకే మోడల్ కార్లు రెండు పక్క పక్కన పెట్టినప్పటికీ కొంత తేడాన్ని గుర్తించగలిగే ఒక సామర్థ్యం ఏర్పడుతుంది. అట్లాగే ఇవన్నీ తెలియని వాడికి ఒకటే రకమైన శ్లోకాలు అనిపించవచ్చు. అన్ని బియ్యాలుగా ఒక రైతుని పిలవండి, అన్ని తెల్లగానే ఉన్నాయి, ఇది అదంటాడు ఇది అదంటాడు ఏదో చెప్తాడు వాడు. ఇంకా ఒక సైంటిస్ట్ని పిలవండి, ఆ బియ్యం ఎక్కడ పండుతుందో చెప్తా అంటే వాడు హీ విల్ సీ మెనీ థింగ్స్ ఇన్ ఇట్. అట్లా నిన్న శ్లోకం
అంతకుముందు రోజు శ్లోకం ఒకటే. చూడు, ఒక శ్లోకంలో ఏం చెప్పాడు? ఇప్పుడు దృశ్యంతో ఐడెంటిఫై అవుతున్న నీవు మొదటిసారి దాన్ని నీ మీద మలుపుకో అన్నాడు. అది అయిపోయిందా? నీ మనసును చూస్తూ పోతూ ఉంటే మనసు లేదని తెలుస్తుంది అంటున్నాడు. అది అయిపోయిందా? ఆ తర్వాత ఏదైతే ఈ ఇంపాక్ట్ అవ్వడం వల్ల, ఆలోచనల వల్ల నేను అనే భావన కలుగుతుందో అది అబద్ధం అని తెలుస్తుంది అన్నాడు. అదే అయిపోయిందా? సో ఇప్పుడేమంటున్నాడు? ఈ ఏదైతే అబద్ధం లేదా ఏదైతే నీది కాదు అని తెలిసిపోయింది ఒకటి, ఏదైతే నీది అని తెలిసిపోయింది రెండవది. ఏం జరిగినా ఏది నీదో దాన్ని పట్టుకొని ఉండు, బాత్ కథం. మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ ఇస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు ఎయిర్పోర్ట్లో నీది ఒక బ్యాగ్ ఉంటుంది. ఎయిర్పోర్ట్లో కొన్ని లక్షల బ్యాగులు వస్తుంటాయి, పోతుంటాయి. నీకేం సంబంధం వాటితో? యూ జస్ట్ హోల్డ్ ఆన్ టు యువర్ బ్యాగ్. ఎగ్జాక్ట్లీ అది మనస్సుకు అప్లై చేసి చూడండి. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత నీ ప్రశాంత స్థితి నీకు ఓకే, అది నీ యొక్క ఆత్మస్థితి. ఏం జరిగినా ప్రశాంత స్థితికి డ్యామేజ్ కాకుండా చూసుకో నిరంతరం. అప్పుడే ఎరుక అవసరమైంది. ఎరుక అన్నది ఇది పుస్తకాల్లో రాయబడిన విషయం నేను చెప్తున్నది. ఎరుక అన్నది నిరంతరము నీ యొక్క న్యాచురల్ స్టేటస్ కోని మెయింటైన్ చేసే ఒకానొక మెకానిజం. నిరంతరం యు ఆర్ కీపింగ్ అన్ ఐ ఆన్ యువర్ సెల్ఫ్. ఆ స్టేటస్ కోని అట్లాగే మెయింటైన్ చేస్తున్నావు. ఇది ఎలా ఉంటుందంటే, ఒక హీరోయిన్ తన శరీరాన్ని చూసుకుంటుంది. మళ్ళీ హీరోయిన్ అంటే ఫీల్ అయ్యారు. హీరో చూసుకుంటున్నాడు, తన ఛాతీ ఇంత ఉందని తెలుసుకున్నాడు హీరో. ఇప్పుడు హఠాత్తుగా తను లావ్ అయిపోయాడు అనుకో, వెంటనే కొంత జిమ్ అది చేసి తిరిగి యథాస్థితికి వచ్చాడు. దట్ ఈజ్ అవేర్నెస్ అన్నట్టు. అవేర్నెస్ యొక్క మూల స్థితి ఏదంటే తిరిగి నేను అక్కడికే తీసుకొస్తుంది అట్లా. సో ఈ శ్లోకం యొక్క సారాంశం కూడా అంతే. అంటే ఏది నిజమైన నేను అన్నది, ఏది అబద్ధపు నేను అన్నది ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే, ఎగ్జాంపుల్ ప్రశాంతంగా ఉంటే బాగుందా లేకపోతే హాయిగా ఉంటే బాగుందా, ఏ స్థితి నిరంతరం కొనసాగుతుందో అది నీవని తెలుసుకోవడం ఒకటి. ఇక దానికి డిస్టర్బ్ అయ్యే అంశాలు ఏవి నీ జీవితంలో వచ్చినప్పటికీ నువ్వు దాన్ని పట్టించుకోవడం లేదు, ఇంకా వాటిని పక్కకు పెడుతున్నావు అంతే. ఎట్లా అయితే ఎయిర్పోర్ట్లో బ్యాగ్, కొన్ని లక్షల బ్యాగ్స్ వస్తున్నాయి పోతున్నాయి, బట్ యూ జస్ట్ స్టిక్ టు యువర్ బ్యాగ్. నీ ఎంటైర్ దృష్టి నీ బ్యాగ్ మీద ఉన్నట్టు ఈ ప్రపంచంలో నీ సమస్త దృష్టి నీ ప్రశాంతత పోకుండా చూసుకో, నీ హాయి పోకుండా చూసుకో, నీ ఈజ్ పోకుండా చూసుకో. అంతవరకే, మిగతాదంతా ఇర్రెలవెంట్. సో ఇప్పుడు ఆధ్యాత్మిక హృదయం అంటే ఇదే. సో ఈ చిన్న స్ఫురణ కలిగితే నిరంతర జాగృతికి ద్వారం ఓపెన్ అవుతుంది. ఇది ఎప్పుడన్నా జరగచ్చు. నువ్వు సాధన చేస్తేనే జరుగుతుందన్న గ్యారెంటీ లేదు, గురుకృప ఉంటేనే జరుగుతుంది అన్న గ్యారెంటీ లేదు, హిమాలయాల్లోకి వెళితే జరుగుతున్న గ్యారెంటీ లేదు. హఠాత్తుగా నీలో అస్పృహ కలగచ్చు. ఎవరెవరైతే జీవితాన్ని అర్థం చేసుకున్నారో వాళ్ళు ఎంత ట్రై చేసినా అర్థం కాంది, ఎప్పుడో ఒకానొక క్షణంలో ఆ ఇంటిగ్రేటెడ్ మూమెంట్లో వాళ్ళకి అట్లా అర్థమైపోయింది. ఇట్ హ్యాపెన్స్ లైక్ దట్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్. అందుకని ఇది ఏమంత పెద్ద విషయం కాదు. అంటే నేను జెన్యూన్గా చెప్తున్నా, ఒక సాటి మనిషిగా ఈ మనస్సు అనే ఒకనొక టూల్ని ఉపయోగించుకోవాలి తప్ప దాని బారిన పడకూడదు అంతే. ఇంతే. నిన్న కూడా ఒక థంబ్నెయిల్ పెట్టాను, చాకు వంటిది మనస్సు. అంటే అనుకుంటే కుర్రాళ్ళ లైఫ్ అంతా తరగవచ్చు, లేకపోతే ఆ చాకుతో కుటుంబాన్ని అంతం చేయొచ్చు. అంటే హౌ యూ యూజ్ ఇట్. నిన్న కృష్ణమూర్తి ఒక వీడియో ఇందులో వినిపించాను, ఒక టాక్ కూడా చేశాను రాత్రి. సినిమా స్టోరీస్ చేయొచ్చు, లేకపోతే సెన్సేషనలిజం క్రియేట్ చేయొచ్చు. నేను ఎందుకు ఇది పరిచయం చేస్తున్నా అంటే, ఐ రియల్లీ వాంట్ ఎవ్రీ వన్ టు బీ హ్యాపీ. నాకేమొద్దు ఎవరి నుంచి.
నేను అవసరమైతే హాయిగా పాటలు పాడుకుంటూ వైలిన్ వాయించుకుంటూ బేక్ చేసుకొని తింటాను. ఎందుకంటే నా గుర్తింపు నా దగ్గర నా వస్తువుల్లో లేదు, నా క్వాలిటీని చూసి గుర్తిస్తే చాలు నాకు. నేను రోడ్డు మీద చిన్న గోచి పెట్టుకున్నా, ఇప్పుడు నా దగ్గరకు వచ్చే వాళ్ళకి ఎవరికి ఇన్స్ట్రక్షన్స్ ఉండవు, అందరూ రెస్పెక్ట్ ఇస్తారు. నేను అసలు మాసిన బట్టలతో ఉంటా, ఒక్కొక్కసారి అప్పుడే పెయింటింగ్ వేసి ఆ రంగులు అంటిన బట్టలతో ఉంటా. వీడియోల్లో కూడా ఒకడు 3-4 రోజులు స్నానం చేయకుండా కనిపించిన వీడియోస్ ఉంటే నేను యథాస్థితి నా యొక్క సహజ స్థితిలో నేను ఉంటున్నాను. ఇక్కడేం ప్రదర్శన లేదు కదా. సో ఇనిషియల్ డేస్లో నాకు తెలిసిన ఒక మిత్రుడు అనేవాడు అనమాట, నువ్వు ప్రపంచం నిన్ను గుర్తించాలి, గౌరవించాలంటే నువ్వు ప్రపంచానికి మంచిగా ప్రజెంట్ చేసుకోవాలని. నేను అప్పుడే చెప్పాను ఇదంతా అబద్ధం అంటే, అబద్ధానికి గుర్తింపు కదా బాబు, అది నాకొద్దు. నేను ఏదో దానికి గౌరవం, అది నిజ గౌరవం, అది సహజ గౌరవం. అది ఒకవేళ ఉంటే ఓకే, లేకపోతే అది కూడా అక్కర్లేదు. ఏదేమైనా మనకంటే ముందు జీవించిన అద్భుతమైన పురుషులు, అద్భుతమైన విభూతులు, వాళ్ళు మరి ఆ రోజుల్లో ఏ టెక్నాలజీ లేదు, లేకపోతే ఏ ఆదరణ లేదు, డబ్బు లేదు, అయినప్పటికీ వాళ్ళు ఎంతో రాశారు, ఎంతో చెప్పారు. అట్లా అద్భుతమైన గ్రంథాలు కానీ అద్భుతమైన తత్వాలు కానీ మనకు అందించిపోయారు. సరే, మనం జీవితంలో వాటిని అర్థం చేసుకుంటామో లేదు, బట్ అట్లీస్ట్ లెట్ us సెలబ్రేట్ దెమ్. మన పాత సినిమాలు మంచిగా ఉంది అని చూస్తాం, వాటికి ఇచ్చే వాల్యూ కూడా లేదా. ఆ సినిమా చూస్తే ఏమీ రాదని తెలిసినా మాటికి చూస్తాం. అందులో ఎంటర్టైన్మెంట్ అవుతుంది మైండ్. ఇక్కడ మైండ్ ఎంటర్టైన్ అవ్వదు, మైండ్ శాచురేట్ అవుతుంది, మైండ్ అలర్ట్ అవుతుంది, మైండ్ ఆగిపోతుంది, మైండ్ పరేషాన్ అయిపోతుంది. అట్లా మైండ్ స్థిరపడిపోతుంది అర్థమైతే. ఉపదేశ సారం ఈజ్ మెడిసినల్. అష్టావక్ర గీత, నిర్వాణ శతకం ఆర్ బ్రహ్మసూత్రాస్ ఆర్ మెడిసినల్. అర్థం చేసుకున్న వాడికి అద్భుతంగా టేస్ట్ను పట్టించుకోకుండా మింగాలి మెడిసిన్ అంటే. ఇది కూడా అంతే, చాలా బోర్ వస్తుంది వింటున్నప్పుడు, కానీ ఒక్కసారి దాని రహస్యం తెలుస్తున్న కొద్దీ బోర్ ఎందుకు వస్తుంది, నీకు సమయం తెలుస్తుంది కాబట్టి. సమయమే తెలియదు, తద్వారా నిద్ర ఎవడన్నా బోర్ వస్తుందా, నీకు నిద్రలో బోర్డం ఉంటుందా? బికాజ్ సమయం తెలిస్తే బోర్డం ఉంది కదా. చాలా చిన్న విషయం అది. సో ఇక్కడి నుంచే మీ అందరూ ఓపిక శిరస్సు వంచి నమస్కారం చేసుకున్నా. రీ సరస్సు వయసా.